హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నమో భారత్. ప్రస్తుతం మనం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని పెదమేరంగి అనే గ్రామంలో ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పల్లె పండుగ అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డుకి సుమారు 1.5 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నారు. గతంలో ఒక సైడ్ మీరు చూస్తే కనుక అటువైపు ఆల్రెడీ ఇప్పటికీ ఒకవైపే వర్క్ జరుగుతుంది. ఇంకో వైపు చూస్తే కనుక ఆల్రెడీ గతంలో ఉన్న పాత రోడ్డు అలాగే ఉంది గుంతలతోటి. అయితే ఇప్పుడు వేస్తున్న ఈ రోడ్డు గురించి ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారని చెప్పి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు గౌరీ అండి, కవరంపేట. అదే గతంలో ఈ రోడ్డు లేదు కదండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేస్తున్నారు. అంటే గతంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారండి ఈ రోడ్డు లేక? అప్పుడైతే టైట్గా ఉండేది, చిన్న ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఏంటంటే దుకాణాలకు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు, చిన్న గుమ్ములో ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ రోడ్డు ఇలా వదిలేశారు? ఇంచుమించు ఒక 6-7 నెలలు అవుతుంది. కాదండి, వదిలేయటం ఈ రోడ్డు ఇలాగా పూర్తి చేయకుంటే ఇలాగా కనీసం ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. 2-3 సంవత్సరాల నుంచి ఇలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేస్తున్నారు. అయితే మీకు ఎంత ఈ రోడ్డు వేస్తే అంత హ్యాపీ బాగానే ఉంటుంది అండి. మీ పేరండి? అదే గతంలో మీకు ఈ రోడ్డు లేదు కానీ అంటే అంత గతుకులుగా ఉంది, బాగానే ఇబ్బంది ఉంది. ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నారు కదా, రోడ్డు వేస్తాను బాగుంటది. మళ్ళీ ఉన్నది పరద క్లియర్ అయిపోతే బాగుంటది. ఈ పాత రోడ్డు లేక అనేది మీకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఆ రోడ్డు చాలా ఇబ్బందులు పడ్డా, ఇంత అంత కాదు, చాలా ఇబ్బందులు పడ్డా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఆ రోడ్డు? అలాగే 3 years నుండి ఉందండి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 నెలల్లోన ఇది అంతా పూర్తి చేస్తాను కాబట్టి సంతోషం, బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. రోడ్ వేయడం కూడా ఫిట్నెస్ వేస్తుంటే వాటరింగ్ బాగానే ఉంది, చూస్తున్నాం కదా. భయ్యా మీరు చెప్పండి, అంటే మీ షాప్ కూడా పక్కనే ఉంది, రోడ్ అంతా చూస్తే చూసింది వేరే రోడ్డు, ఇప్పుడు చూసింది రోడ్డు వేరే. ఈ రోడ్డు చూసాక ఇప్పుడు మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ధూళి దుమ్ము అనేది మేము చాలా ఫేస్ చేసాము. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఫేస్ ఇది చేసి జగన్ అన్న పరిపాలన నుండి చేస్తాము. ఇప్పుడైతే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, పూర్తిగా పడితే ఇంకా మీరు హ్యాపీ అవుతాం. నమస్తే, పేరేంటం? సాయి కుమార్ అండి. మీకు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు అంటే కొత్త రోడ్డు వేస్తున్నారు కదా, పాత రోడ్డు అప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారో అసలు ఏంటి? ఎలాగా అంటే చాలా ఇబ్బంది పడ్డాము, బట్ డస్ట్ ఇవన్నీ గతుకులు అవన్నీ చాలా ఇబ్బంది పడ్డాము. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఈ రోడ్డు ఇలాగే? ఒక 4 సంవత్సరాల నుంచి ఇలాగే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్ గా స్టార్ట్ అయింది. రోడ్డు పడితే తర్వాత మీకు ఎలా ఉంటుంది? బెటర్, హ్యాపీ. ఇబ్బంది ఏముండదు అండి. నమస్తే అండి, చెప్పండి. అదే ఈ రోడ్డు ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు కదా, గతంలో ఈ పాత రోడ్డు ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బంది పడినప్పటికైతే. అంటే సుమారు ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలకి ఇలా ఉంది? సంవత్సరం నుంచి చాలా ఉంది. తర్వాత మీకు తార్ రోడ్ వేసారు, ఇదైతే సేమనాడు జంక్షన్ కురుపాం ఎంత మీద వదిలేసారు, సీసీ రోడ్ అనుకుని వదిలేసారు. అప్పటి నుంచి మరి చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్ అయిన తర్వాత రోడ్ వర్క్లు అయితే అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆటోలో ప్రయాణం అంటే ఇలాంటి రోడ్లో చాలా కష్టం కదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి, మొత్తం బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతుంది, చాలా దారుణమైన పరిస్థితి. నాకైతే ఇది 6 నెలల నుంచి ట్రీట్మెంట్ ఇదే కాదు. ఆటోలు రిపేర్లు కూడా వస్తాయి అనుకుంటా. రిపేర్లు ఎక్కువ, రిపేర్లు గురించి ఇబ్బంది ఎట్లేదు, రిపేర్లు అయితే బాగా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు పార్తరం రోడ్డు కూడా అలాగే ఉంది. ఈ రోడ్డు అని కాదు, మాక్సిమం పార్తరం, కవరంపేట, ఇప్పుడు తోటపల్లి నుంచి కట్టవలసిన పార్తరం అదే సేమ్ కంప్లైంట్. ఎక్కడ చూసినా బాగా గుమ్ములు, గోతులు ఎక్కువ. సో మొత్తానికి రోడ్డు పడిన తర్వాత మీకు ఎలా ఉంటుంది? రోడ్డు పడిన తర్వాత పర్లేదండి, ఇబ్బంది ఏమి ఉంటుంది, పర్లేదు. మాకు కూడా మెయింటెనెన్స్ తప్పుతుంది, మాకు కూడా బాడీ పెయిన్స్ లేకుండా ఉంటుంది, మేము కూడా హ్యాపీగా తిరుగుతున్నాం. నమస్తే అండి, చెప్పండి. మీ పేరండి? జగన్నాథ్ నాయుడు అండి. ఈ పెదమేరంగి గ్రామానికి కొత్తగా ఈ రోడ్డు ఏదైతే వేస్తున్నారో, గతంలో రోడ్డు లేదు కదండి, ఎలా ఉండేది ఇది? గతంలో చాలా ఇబ్బందులు పడే వాళ్ళము. అప్పటి ప్రభుత్వం సగం రోడ్లు వేసి అక్కడితో ఆగిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితుల్లో కురుపాం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని సరైనటువంటి నిర్ణయంలో సరైనటువంటి సమయంలో ఈ రోడ్లు వేయడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగానే స్పందించింది అనే అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మీరు రోడ్లకి దగ్గరగా ఉన్న మీ షాపులు, ఆ దుమ్ముతోటి వాటితోటి మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దుమ్ము వలన కాలుష్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దాని వలన జలుబు గాని, దగ్గు గాని, కడుపు మంట గాని అటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరు ఎదుర్కొన్నారు.
అయితే ఇప్పుడు ఈ రోడ్డు పూర్తయిన తర్వాత మీకు మంచిగా హ్యాపీగా ఉంటుంది అంటారా? ఉంటుంది తప్పనిసరిగా. నా ఒక్కరికి ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు మాకు ఇంటర్వ్యూ చేసినటువంటి మీకు కూడా ఎంతవరకు బాగుంటుంది అనేది మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. నెక్స్ట్ టైం మేము మళ్ళీ వచ్చేసరికి అయితే ఇక రోడ్డు కంప్లీట్ గా పూర్తి అయిపోయేటట్టుందండి. ఆల్రెడీ సగం అయిపోయింది. మరి ఆల్రెడీ సగం అయిపోయింది కదా, మిగతా సగాన్ని పూర్తి చేస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మీ పేరు? చక్రియం. అదే మీ గ్రామానికి ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నారు కదా, గతంలో ఈ పాత రోడ్డు ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? బాగా ఇబ్బంది అంటే బాగా ధూళి, వర్షం పడితే మొత్తం ఇక్కడ గుంతల్లో వాటర్ నిలిచిపోయి తిరగడానికి కూడా బాగా ఇబ్బంది అయ్యేది. షాపులన్నీ వెహికల్స్ తిరిగేవి కాదు, ఏం కాదు. మనం కూడా ఇక్కడ మనది రోడ్డు మీద బండి ఉండేది. తిరగడానికి, నించోడానికి అసలు మామూలుగా జనాలు తిరగడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు అనమాట. ఏం తినడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఉండడానికే ఇబ్బందిగా అయ్యేది. అది బాగా రోడ్లు ఇచ్చేయడం వల్ల కొంచెం తర్వాత బాగుంటదని అనుకుంటున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడ్డారు? ఇవి మామూలుగా రోడ్లు కొట్టేసి 2 సంవత్సరాలు అయిందన్న. అంతకు ముందు నుండి ఇప్పుడు ఎలక్షన్స్ అవ్వక ముందు నుండి రోడ్లు బాగాలేవు. ఇప్పుడు నుండో ఇచ్చేస్తే ఒక 2 సంవత్సరాల క్రితం షాపులు గట్ట లెవెల్ చేసి కాలువలు వేసి వదిలేశారు. రోడ్లు కూడా కంప్లీట్ అవ్వలేదు, తార్ రోడ్డు అదంతా వేసి. ఇప్పుడే ఈ పని అవుతుంది, ఒక 20 days అవుతుంది ఈ రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు స్టార్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవి అంటే ఇంతకుముందు తార్ రోడ్డు వరకు వేసారు, ఇవి వదిలేశారు అనమాట. 2 years అవుతుంది, ఇవి వదిలేశారు. ఇలాగా ఈ పనులు అవ్వలేదు, తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోయారు, ఏదేదో అన్నారు. ఇప్పుడేమో ఈ పనులు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. పనులు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్టు. ఫాస్ట్ గా అవుతుంది. 20 days అవుతుంది, గ్యాప్ లేకుండా వెహికల్స్ కి ఒక పక్క దారి వదిలేసి వీళ్ళు చాలా ఫాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పక్కన వేరే ఊరు ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు. ఇది మళ్ళీ కంప్లీట్ చేసేస్తారంట ఇంకో 15 days లో. నమస్తే అండి, మీ పేరండి? కృష్ణ అండి. అవునండి, గతంలో ఈ రోడ్డు లేదు కదా, ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నారు, అంటే మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేస్తుంది. అంటే గతంలో మీరు ఈ రోడ్డు లేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డాం. బళ్ళు కానీ, వెహికల్స్ ఏవైనా, లారీలు కానీ, బస్సులు కానీ ఏవైనా సరే చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ వర్షాకాలంలో ఇంతంత కాదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఈ రోడ్డు ఇలా ఉండిపోయింది? ఇది 3 సంవత్సరాల నుండి ఇలాగే ఉండిపోయింది. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే రోడ్డు పనులు స్టార్ట్ అయ్యాయి. అంటే వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుందని చెప్పని జరుగుతుంది, ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అయితే రోడ్డు పడిన తర్వాత ఇక అంతా మంచిగా ఉంటది అంటారా? చాలా మంచిగా ఉంటది అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. అదండి, ఈ ఊరికి రోడ్డు వేస్తున్నారు కదా కొత్తగా, గతంలో పాత రోడ్డు ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డామండి. చాలా ఇరుగ్గా ఉండేది. ఇప్పుడు ఏంచి బాగుంది, బాగానే వేస్తున్నారు ప్రెసెంట్. త్వరగా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటది. అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బందులు పడుతున్నారు? లాస్ట్ 5 years నుంచి అలాగే ఉందండి. ఒక 1.5 year క్రితం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదే ఈ సమ్మర్ సీజన్ లో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంటర్ సీజన్ లో కొద్దిగా ఇబ్బంది అయ్యి అలా ఆఫ్ చేశారు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయంట. బాగా చాలా స్పీడ్ జరుగుతుంది. అది రోడ్డు అయితే మీకున్న ఈ రోడ్ కంప్లీట్ అయితే మీకున్న ఇబ్బందులు తీరుతాయా? చాలా వరకు బాగా తీరుతాయి. నమస్తే భయ్య, మీ పేరు? వినోద్ అండి. ఓకే, ఇప్పుడు మీ ఊరికి కొత్తగా రోడ్డు వేస్తున్నారు కదా, మా ఊరు కాదండి. అదే పోనీ మీ ఊరికి రోడ్డు వేస్తున్నారు, మీరు రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటారు ఈ రూట్ అన్నమాట? ఓకే, కొత్తగా వేస్తున్న ఈ రోడ్డు, పాత రోడ్డు అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? పాత రోడ్డు అయినప్పుడు అసలు ఈ రోడ్డుకి రాబుద్ది చేసేది కదా. అటు మా లక్ష్మీపురంలో ఎన్నో ఇది కొరట్లైన తిరిగేవారు. అంటే బాగా ఇబ్బందులు పడ్డారా? నరకమండి ఈ రోడ్లో. గొయ్యిలు అయితే పెద్ద పెద్ద గొయ్యిలు. ఈ వర్షాకాలం అయితే గొప్ప ఇబ్బంది ఈ రోడ్లో. నీరుకి ఏకం ఇంజిన్ లోకి వెళ్ళిపోయింది. ఈ పనులు ఇప్పుడు ఈ కొత్త రోడ్డుకి పనులు స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? అయితే ఒక 20 రోజులు అవుతుంది. 20 రోజులకే చాలా వరకు జరిగినట్టు. అంటే ఈ రోడ్డు పూర్తి అయిపోతే ఇక మీకు కూడా జర్నీ కానీ ఇది కానీ హ్యాపీగా ఉంటారు? మరి హ్యాపీగా ఉంటాం కదండి. మరి మా పళ్ళు బాగుండాలనిసే కదా మా బాధ. పేరండి? మీ రోడ్డు కొత్తగా, మీ ఊరికి కొత్తగా రోడ్డు వేస్తున్నారు కదా, పాత రోడ్డు అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మరి ఇప్పుడు ఉన్నట్టు ఇబ్బందులు పడ్డాను. అంటే పూర్తిగా గుంతలతోటి నిండిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ సగం వేస్తున్న రోడ్డు అయితే ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కొద్దిగా థ్రిల్లింగ్ ఉంటుంది, మరి బాగుంది కదండి. ఈ కొత్త రోడ్డు స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అవుతుంది? 1 month. ఒక నెలలోనే ఇంత రోడ్డు వేయగలిగారా? అయితే రోడ్డు పూర్తి అయితే మీకు హ్యాపీగా ఉంటుందా? బాగా.
ఓకే రైట్ అండి. సార్ ఈ ఊరేనండి మీది? సెంటర్ సార్. ఓకే అండి. ఇప్పుడు రోడ్డు కొత్తగా వేస్తున్నారు కదా, ఈ రోడ్డు ఇంతకు ముందు పాత రోడ్డు అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? పాత రోడ్డు చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి కూడా చాలా మంది దెబ్బలు తెలిసి చిన్న చిన్న బాగా దెబ్బలు తెలిసి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైతే హ్యాపీగా ఉంది, వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ప్రజలకు ఇబ్బందిగా ఉంటది. అయ్యే వరకు అయిన తర్వాత చాలా హ్యాపీగా జనాలు ఇటు రాకపోకలు చాలా సక్రమంగా జరుగుతాయి. అది ఆ గుంతల రోడ్లను ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉన్నాయండి? రోడ్డు మాక్సిమం 5 సంవత్సరాలు 5 years జగన్ ప్రభుత్వం నుంచి ఆ గుంతల రోడ్డు ఎక్కడ ఒక మట్టి కూడా వేయలేదు. అంటే గత ప్రభుత్వంలో ఏం చేయలేదు ఆ రోడ్డు? ఒక మట్టి కూడా వేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ అయింది. ఇది పకడ్బందీగా సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. అంటే ఊళ్ళో వాళ్ళు కూడా అంటున్నారు పని కూడా చాలా ఫాస్ట్ గా జరిగింది, 1 నెల రోజుల లోపే అయింది స్టార్ట్ అయ్యింది. చాలా చక్కగా జరుగుతుంది, దాని గురించి ఆక్షేపం లేదు. చాలా పకడ్బందీగా చేస్తున్నారు. రోడ్డు వల్ల ఏమి ఇబ్బంది లేదు. చాలా ప్రజలు సుఖంగా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. రోడ్డు పూర్తయితే మీకు అందరికి హ్యాపీ అండి? చాలా హ్యాపీ, చాలా హ్యాపీ, అనుకూలంగా ఉంది. మేము ఆటో డ్రైవర్ అండి. ఇప్పుడు ఇది చూస్తుంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు ఇవాళకి ఇదివరకు అయితే ఇదే సెంటర్ లో చాలా గోతులు గుమ్ములో పడి చాలా పడిపోయి గుమ్ములో ఉండి ఆటో బైకులు చెప్పడము చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈ వేళ చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది మాకు. అంటే మొత్తంగా ఇంకా ఎన్ని నెలల్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు పూర్తిగా? కొంతమంది మన కాంట్రాక్ట్ చేసిన బట్టి మనం చెప్పగలం అది. ఎందుకంటే మరి వాళ్ళు ఒకటే కాదు కదా, మొత్తం ఇక్కడ నుంచి పెద్దమైన నుంచి చివరి సెక్షన్ నుంచి కురపం వరకు వేసుకొని వెళ్తారు, ఒక లేరు వెళ్తారు. తర్వాత లైర్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు కదా. కానీ ప్రెసెంట్ ఇబ్బంది, ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంది ఒక సైడ్ కాబట్టి. అది త్వరగా ఈ సైడ్ కూడా ఫిల్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడం మేము అనుకుంటున్నాం. అది ఈ పక్క మాకు క్లియరెన్స్ ఇస్తే పై నుంచి వెహికల్ వెళ్ళిపోతే నెక్స్ట్ వెళ్ళి వస్తే వర్క్ కూడా స్టార్ట్ చేసుకుంటారు. అది నమస్తే అండి. పేరండి? నా పేరు సుధా. అదే మీ గ్రామానికి ఇప్పుడు ఈ కొత్త రోడ్డు వేస్తున్నారు కదా, గతంలో ఈ పాత రోడ్డు అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? పాత రోడ్లోన చాలా ఇబ్బందులు పడ్డాము. వెహికల్స్ వచ్చిన కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. పక్కనే షాపులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా డిస్టర్బ్ ఉండేది. నెక్స్ట్ ధూళి దుమ్ము అన్నీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ రోడ్డు అవ్వడము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు పవన్ కళ్యాణ్ దయ వల్ల వేగంగా రోడ్లు శాంక్షన్లు అవుతాయి ఫాస్ట్ గా. ప్రతి గ్రామాల్లో కూడా అవుతాయి. ఆయన రావడము, డిప్యూటీ సీఎం అవ్వడము మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి మంచి పనులు జరుగుతున్నాయి. అంటే ఆయనకి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే మీకు రోడ్లు కానీ ఇవి కానీ శాంక్షన్ అవుతున్నాయి ప్రెసెంట్ ఇప్పుడైతే. అంటే గతంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అసలు ఈ రోడ్డు వల్ల, ఈ పాత రోడ్డు వల్ల? పాత రోడ్డు వల్ల గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోడ్డుకి వచ్చేసరికి ఏదో నరకంలోకి వచ్చినట్టు వచ్చేది, చాలా దారుణంగా ఉండేది. ఇలా పట్టించుకోకుండా అంటే ఎన్నాళ్ళ నుంచి రోడ్డుని ఇలా వదిలేశారు? ఈ రోడ్డు వైసీపీ ప్రభుత్వంలోన నుండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఈ రోడ్లు శాంక్షన్ అయ్యి బాగానే అవుతుంది రోడ్డు ప్రెసెంట్ ఇప్పుడైతే. పని కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, ఫాస్ట్ గా అవుతుంది. అయితే ఈ రోడ్డు మీకు పూర్తి అయితే కనుక ఇంకా పూర్తయ్యే వరకే కొద్దిగా ఇబ్బందులు పడతారు. రోడ్డు పూర్తి అయిపోతే జనాలు బాగానే ఉంటారు, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. నమస్తే అండి. మీ పేరు? చంద్రమౌళి. మీది ఈ గ్రామేనా? ఇక్కడే. మీకు ఇప్పుడు కొత్తగా ఈ రోడ్డు వేస్తున్నారు కదా? అవునండి. అదే ఈ పాత రోడ్డు వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం. ఒక 2-3 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం. లాస్ట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవుద్దనేసి అనుకున్నాం, కానీ మా అసలు అవ్వలేదు. ధూళి దీనివల్ల రద్దీ చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ఇప్పుడు ఇది వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు 7 నెలల్లోనే మా ప్రాబ్లం అనేది కొంచెం సాల్వ్ అవుతుంది. కొంచెం హ్యాపీగా ఉన్నాం. దీనివల్ల తర్వాత మా బిజినెస్ కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మీ పేరు భయ్యా? అది రాజు అండి. ఇది కూడా ఈ ఊరు గ్రామస్తులేనా? ఇక్కడే. ఓకే భయ్యా, మీకు ఈ రోడ్డు ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయింది కదా, వర్క్ జరుగుతుంది. పాత రోడ్డు అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? గుమ్ములు గోతులు ఉండేవండి, ఇంకా డస్ట్ అవుట్ ఉండేదండి. మళ్ళీ గుమ్ముల వల్ల ట్రాఫిక్ బండి ఉండిపోయి వర్షం వస్తే చాలా ఇబ్బంది అయిపోయింది. ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకున్న తర్వాత పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంతవరకు పంచాయతీ శాఖ చేశారు కానీ గత ప్రభుత్వం వైసీపీ హయాంలోన పంచాయతీ రాజ్ చేశారు కానీ ఎవరు చేశారు కూడా తెలియదు. అసలు కనీసం ఎక్కడ ఓన్లీ ఎక్కడ రోడ్లు కానీ ఏ డెవలప్మెంట్ లేదు, ఓన్లీ సంక్షేమానికి ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమంటే సంక్షేమం అండ్ డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా సరే ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ కనిపిస్తే నేను కోరుకుంటున్నానండి. అంటే గతంలో మీరు ఈ రోడ్డు వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అంటే ఎన్నాళ్ళ నుంచి రోడ్డు ఇలా ఉండిపోయింది? పాత 3-4 years నుంచి ఉందండి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు ఫాస్ట్ గా జరుగుతాయి. ఇప్పుడు దగ్గర 1.5 month అవుతుందండి స్టార్ట్ అయ్యి. ఇంకా ఒక 15 days పెండింగ్ ఉందన్నారు. క్లియర్ చేస్తే మాకు చాలా హ్యాపీగా బిజినెస్ కూడా రన్ అవుతాయండి.